ఇదిగో మాకు ఈ నివేదిక వచ్చి 6 నెలలు అయిందయ్యా, దేవుడికి సెంటిమెంట్ మేము గబక్కన మాట్లాడము, అంతమంది భక్తులు మన వాళ్ళు గాయపడతాయి కాబట్టి ముందు క్రాస్ చెక్ చేసుకున్నాము, అంతా ఎంక్వైరీ చేశాక సుబ్బారెడ్డిను ధర్మారెడ్డి కలిసేసి చేశారు, లేకపోతే సుబ్బారెడ్డిను అనిల్ కుమార్ సింఘాల్ కలిపి ఈ దుర్మార్గం పని చేశారు, అది మేము ధృవీకరించుకున్నాం, ఇదిగో సుబ్బారెడ్డి అకౌంట్లో ఇంత డబ్బులు వచ్చినాయి, అట్లాగే ధర్మారెడ్డి అకౌంట్లో ఇంత డబ్బులు వచ్చినాయి, ఇదంతా మేము ధృవీకరించుకున్నాక వీళ్ళు పాపాలు చేశారు కాబట్టినే మేము ముందుకు తీసుకొస్తున్నాం అన్నారనుకోండి, హుందాతనంతో కూడిన రాజకీయం అవుతుంది. అలా కాకుండా వీళ్ళు చేసిన పని ఏంటి, ఇప్పుడు ముందు అనేశారు, అన్నదాన్ని కవర్ చేయడం కోసం, అన్నదాన్ని నిరూపించడం కోసం ఇప్పుడు సిబిఐతో కూడిన సిట్టును కూడా తప్పుపడుతున్నారు వీళ్ళు. ఇప్పుడు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఎందుకని ఇక్కడ ఒకటి అయిపోయింది, ఫస్ట్ ఫేజ్ తెలుగుదేశం మాట్లాడింది, ఇక్కడ భక్తులందరూ బాగా హర్ట్ అయినటువంటి పాయింట్ అయితే అది ఏది జంతుకో. అంటే ఇంకో విషయం కూడా, ఇప్పుడు అధికారులని వేటు వేయడం, బదిలీ వేటు వేసిన ఏదేసినా అంటే ఏదో చేసాం మా వైపు నుంచి అని చెప్పే ప్రయత్నమా, లేదంటే నిజంగా నిబంధనలు ఉల్లంఘించారు అప్పుడు చైర్మన్ అని చెప్పే ప్రయత్నం, ఎందుకు తొందరపాటి అన్న అక్కడ చూడాలి? ఏం లేదు, అది సిట్ ఇచ్చిన నివేదిక, అది అధికారులు తప్పని తేల్చింది అంతే. అందుకని సిట్ మొత్తం నివేదికలో ఉద్యోగుల తప్పు తప్ప అక్కడ ఇంకెవరు తప్పు ఉన్నదని చెప్పలేదండి. అందులో వైసీపీ ఏ పేరు పెట్టలేదు కదా, సుబ్బారెడ్డి బొబ్బారెడ్డి ఎవరి పేరు పెట్టలేదు కదా అక్కడ. అంటే కాబట్టి అప్పుడు చైర్మన్